ఓం శ్రీ మాత్రే నమః. మే 7వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు మంగళవారం. తిథి చతుర్దశి ఉదయం 10 గంటల 58 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 27 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 29 నిమిషాల నుంచి 12 గంటల 59 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 8 గంటల 7 నిమిషాల నుంచి 8 గంటల 58 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 48 నిమిషాల నుంచి 11 గంటల 33 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 38 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు. ఈరోజు విశేషం మంగళవారం. మంగళవారం కుమారస్వామి వారికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఈ స్వామివారిని దర్శించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకుని పటాలను పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈరోజు పూజలు చేయడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది. అలాగే ఆలయాలకు వెళ్లి కుమారస్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన బాధలు దారిద్ర్యాలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అలాగే మంగళవారం వీరాంజనేయుణ్ణి ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. ఈ రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పు తీసుకోకండి. శాస్త్ర ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుందని మంగళవారం అప్పు పొరపాటును కూడా చేయవద్దు అంటారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని అందిస్తుంది. నిరుద్యోగులు కాస్త ఊరట చెందే ప్రకటన రావచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఆశించినంతగా వృద్ధి చెందుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి తగ్గుతుంది. గతంలో మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి మంచి కబురు వస్తుంది. ఇంటికి బంధువుల రాకపోకలతో ఖర్చులు చేయి దాటిపోతాయి. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు బాగుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. విద్యార్థులు మీ సమస్యలు మీరే పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. షేర్ మార్కెట్ నుంచి లాభం వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగంలో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. గత కొద్ది రోజులుగా వేధిస్తున్న గట్టు పరిస్థితులు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్యాలు ఏవైనా ఉంటే మరింత ప్రయోజనకరంగా మారుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇదే సరైన సమయం. గణపతిని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం. అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు క్రమేపీ తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగానికి పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం ఆదాయం బాగానే ఉంటాయి. సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఎవరికి ఏ విషయంలోనూ హామీలు ఇవ్వకండి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. వివాహాది యత్నాలు కొంత ఫలిస్తాయి. ఎవరి వివాదాల్లోనూ తలదూర్చకండి. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు.
శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి మీ చేతికి అందుతాయి. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీ సలహాలు కొందరికి మంచి చేస్తాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఏదైనా పర్ఫార్మెన్స్ కోసం సిద్ధమయ్యే వారికి ఈ రోజు మొత్తం రిహార్సల్స్, ప్రాక్టీస్ సెషన్లకే సరిపోతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కోచ్లు సాధారణ రోజు కంటే కాస్త బిజీగా ఉంటారు. వర్క్ ప్లేస్లో కొంత పాజిటివ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. అవసరాలకు ఏదో ఒక విధంగా కొంత సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని పరిస్థితులకు ఎదురీదవలసి వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సొంత ఇల్లు కలిగి ఉండాలన్నా మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని పనులు ఎక్కువగా తిరిగిన మీదట ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీ నైపుణ్యత కారణంగా పనిని సులభంగా చేయగలుగుతారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కష్టపడితేనే వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. నేడు ఆఫ్లైన్ లేదా వర్చువల్ షాపింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి చిన్న ట్రిప్ వేయవచ్చు. మీరు లేనప్పుడు వర్క్ కంట్రోల్లోనే ఉందని నిర్ధారించుకోవడం మంచిది. సరిగ్గా వంట చేయని ప్రదేశాల్లో బయట తినడం మానుకోవడం శ్రేయస్కరం. ఈరోజు లక్ష్మీదేవిని పూజ చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఎంతటి కార్యక్రమం చేపట్టినా ఎవరి తోడు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. దూరపు బంధువులు సుదీర్ఘకాలం తర్వాత కలుస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని అవకాశాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం కలుగుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. కొత్త టెక్నాలజీని నేర్చుకుంటారు. శత్రువులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కార్యాలయంలో వర్క్ హెవీగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందుతాయి. ఫోటోలు చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి, ఫోన్ కాళ్ల ద్వారా పాత పరిచయాలతో కులాసాగా మాట్లాడడానికి మంచి రోజు ఇది. నేడు కొన్ని సమయాల్లో మానసికంగా కుంగిపోయినట్లు అనిపించవచ్చు. చక్కటి వ్యాయామం లేదా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం తొలగుతుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.
కోర్టు కేసులో విజయం సాధిస్తారు. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు మీకు విజయవంతమైన రోజు అవుతుంది. ధనలాభానికి అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందగలరు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పెద్ద మార్పులు ఉండవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి శక్తివంతమైన రోజుది. ఇప్పుడు నిర్ణయించిన మార్పులు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఒక కొత్త యంత్రాంగాన్ని వర్క్ ప్లేస్లో మీరు క్రియేట్ చేయవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇష్ట దేవతను స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఇతరులకు సైతం చేయూతనిచ్చి వారి ఆదరణ పొందుతారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం రావడానికి ఇంకాస్త ఆలస్యం పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ సహాయం పొందిన వారు ఇప్పుడు మీకు ముఖం చాటేస్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. ఉద్యోగంలో పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి విజయాలు సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. ఈరోజు ఎవరికి సలహా ఇవ్వకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిలిచిపోయిన మొత్తం చేతికి అందుతుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పని సులభంగా అవుతుంది. ఆఫీస్లో అధికారుల ఒత్తిడి తట్టుకోగలరు. బంధువులను కలుస్తారు. చాలా కాలం నుంచి కలవని స్నేహితులను మీట్ అవుతారు. నేడు ఒంటరిగా సమయం గడపాలనే కోరిక పుట్టవచ్చు. బిజీగా గడిపే కాలం త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రిలాక్స్ అవ్వడం ఉత్తమం. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ప్రత్యర్థులు కూడా దారికి వస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన ఆలోచనలను అమలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుకుంటారు. స్థలం కానీ ఇల్లు కానీ కొనే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడిన సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రుబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. సామాజిక రంగంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వ్యాపారం పురోగమిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆనందకరమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఓ శుభవార్తను వింటారు. మానసికంగా చురుగ్గా గడుపుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి కూడా నేడు పరిగణించవచ్చు. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అపవాదులు తొలగి ఊరట లభిస్తుంది. అనుకుని తగ్గిన సమయానికి ఆర్థిక నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. అప్పులు తీరుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అవసరమైన చోట ఖర్చు పెట్టకుండా అతి జాగ్రత్త పడతారు. ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులతో చికాకులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి.
కుటుంబంతో విహారయాత్రకు వెళ్తారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మానసిక ఆందోళన తొలగుతుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. దినచర్యను ఆరోగ్యంగా క్రమబద్ధంగా ఉంచండి. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. రోజంతా ఏకాంతంలో ఉండాలనుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శుభ సమయం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రియమైన వ్యక్తి మీతో మంచిగా ప్రవర్తించడాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. పని చేయడానికి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సరైన సమయం ఇది. తెలిసిన వారు ఒక కొత్త ఆఫర్ను అందించవచ్చు. మీ ఆఫర్ను మీరు అంగీకరించవచ్చు. కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. గణపతిని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. మీ మాట మంచితనంతో సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్య కార్యాల నిర్వహణపై చర్చలు సఫలమవుతాయి. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి అందిన సందేశం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. స్నేహితులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కోర్టు కేసు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చకండి. రిస్క్ తీసుకోవద్దు. ఆఫీసు వ్యవహారాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కొంతమంది మీ మాటల వల్ల ప్రభావితమవుతారు. పూర్వ మిత్రులను కలుస్తారు. ఖర్చులు అదుపులో ఉండాలి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగి ఊరట చెందుతారు. ఏ వ్యవహారం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘ సేవలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. అత్యవసరపు పనులు కూడా వాయిదా పడుతుంటాయి. అంతా మన మంచికే అనుకుని ముందుకు సాగండి. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మంచి ఉద్యోగం లభిస్తుంది. అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందుతుంటుంది. ఎక్కడ ఎవరి విషయాల్లో కల్పించుకోవద్దు. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. కొన్నిసార్లు సంబంధాలు, అనుబంధాల నుంచి అతిగా ఆశించడం మిమ్మల్ని బాధ పెడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. వీటిని నేర్చుకునే సామర్థ్యం మీలో కూడా ఉందా అని మీకు మీరే తెలుసుకొని సర్ప్రైజ్ అవ్వచ్చు. మీ కుటుంబ సభ్యుల విజయాన్ని చూసి మీరు గర్వపడతారు. కుటుంబ సభ్యులందరూ మీ మాటలను గౌరవిస్తారు. అవివాహితులకు వివాహ విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ప్రేమికులకు మంచి రోజు. ఓ శుభవార్తను వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. శివ పూజ వలన మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావాల్సిన బాకీలు కొన్ని వసూలవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు లభిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు చికాకులు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంట బయట శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. ఎక్కువగా ప్రయాణాలు తిప్పించుకోవడాల వలన అనుకున్న కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి.
మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. పై అధికారులు మిమ్మల్ని చూసి అసూయపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారం అవుతాయి. పాత మిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి. శివ దర్శనం వలన మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, అభిమానం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలుగా మార్చుకుంటారు. ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ఉంటుంది. రాజకీయ వర్గాలకు పదవులు ఊరిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా షేర్ల బిజినెస్ చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ బడ్జెట్ను చాలా తెలివిగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే లెక్కకు మించి ఖర్చులు పెరగవచ్చు. తేలికపాటి తలనొప్పి లేదా అసౌకర్యం కూడా బాధించవచ్చు. రోజులాగానే ఈ రోజును గడపాలి. తర్వాత పనులను ప్రారంభించాలి. సామాజిక రంగంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వ్యాపారం పురోగమిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆనందకరమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.